ఏ హలో గైస్, నేను మీరు 143. సో గైస్, నేను ఇవాళ మీ ముంగల్కి ఎందుకు వచ్చినా అని చూస్తుర్రా. సో నేను ఇవాళ మీ ముంగల్కి ఎందుకు వచ్చినా అంటే మనోనికి అయితే జర వీడియోలో మనోళ్ళు కొత్తగా కొత్తగా కాదు, మన ఛానల్ని అయితే చేసినారు కదా. సో మనం ఇట్లా రివెంజులు చేసుకుంటుంటేనైతే మనోళ్ళకైతే జర గట్టిగా అనిపించిందంట. సో రివెంజులు చేయకనైతే మన ఛానల్లోకి అయితే వస్తలేరు. సో అలా ప్రాబ్లం వచ్చేసి అది అయితే మేము లాస్ట్ వీడియోలో వాళ్ళు చేసినారు కదా, అంటే ఇట్లా కెమెరా ముంగల్కి వచ్చిండే కదా, ఏమని అంటే ఇట్లా మేము మళ్ళీ ఛానల్లోకి అయితే వస్తున్నామని అయితే చెప్పనీకి అయితే వచ్చిండు కదా. సో వాళ్ళు కొంచెమే చెప్పిండ్రు. సో ఎట్లయినా మనం ఉంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని మనమైతే జర్రా నేను ఆడిద్దరం అయితే ప్లాన్ వేసుకొని జర్రా అని కట్టింగ్ అయితే చూపించినాం కదా. సో అని కట్టింగ్ అట్లా ఎందుకు చూపించినావు, ఎందుకు అట్లా గలీజ్ చేసినారని కామెంట్స్లో అయితే తిడుతుండ్రు. సో మేము గలీజ్గా ఏం చేయలేము. సో పబ్లిక్ని నవ్వుపియాలని మేమైతే అట్లా చేసినాము. సో పబ్లిక్కే ఇట్లా అనుకుంటుండ్రు, ఇక మేము ఏం చేయాలి. సో గైస్ జర అందరూ మమ్మల్ని అయితే ఏమనుకోర్రి, మేము ఏం చేసినా అని ఇది కంటెంట్ మాత్రమే చేస్తాము, కంటెంట్ మాటకే. సో అందరైతే తప్పదంగా వేసుకోకూర్రి. మనోళ్ళు మేము ఇక ఇప్పుడు ఆ కంటెంట్ చేసినాక అయితే ఆడేం ఫీల్ కాలేడు. సో మేమైతే కలిసి చేస్తున్నాం కదా వీడియోస్. సో మనోడైతే ఏం ఫీల్ కాలేడు. సో గైస్ మీరైతే జర గలీజ్గా చేసుకుంటున్నారు. సో వాళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు. సో అంటే అందరు చాలామంది పెట్టినారు కదా, ఏమని అంటే ఇట్లా మనోడి మీద ఎందుకు ఇప్పుడే కొత్త అంటే ఇప్పుడిప్పుడే ఛానల్లోకి అయితే వస్తుండు, మళ్ళీ మీరు అట్లా చేసి మళ్ళీ పోతే ఎందుకు అని. సో గైస్ మేమైతే ఎంటర్టైన్మెంట్ కోసమే చేసినాము. సో మేము వీడియోలో అయితే చెప్పినాం కదా ఎంటర్టైన్మెంట్ కోసమే చేసినామని. సో అందరైతే జర తప్పుగా అనుకుంటున్నారు. సో తప్పుగా అట్లా ఇవ్వాలనుకోకూరి, మేమైతే ఎంటర్టైన్మెంట్కి చేసినాము. సో అడిగితే ఏం సీరియస్ కాలేడు వీడియోలో. సో చూపించమని అయితే అన్నారు. సో మేము చూపించినాము అంత లైటు, మళ్ళీ మనోడు కటింగ్ అయితే వేసుకుని సెట్ చేయించుకుండు. సో గైస్ అందరైతే జర తప్పర్థంగా తీసుకుంటున్నారు. సో ఎవరైతే జర తప్పర్థం తీసుకోకూర్రి, మేమైతే మమ్మల్ని తిట్టకూర్రి, మేమైతే మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలని అయితే చేస్తున్నాము. సో మాకు మాటలు ఇటు వస్తలేవు సాక అందరైతే కామెంట్స్ అని నేను చూసినా నేను నైటు. సో గలీజ్గా ఇట్టేస్తున్నారు కామెంట్లు అలా. సో గైస్ ఎవరైతే అట్లా వేయకూర్రి, జర మాకైతే సపోర్ట్ చేయర్రి. మేము మొత్తం మీకోసమే ఇస్తున్నాము. మన ఛానల్ అయితే అందరు జర సపోర్ట్ చేయర్రి. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయరు. మేము ఎక్కువ అడుగుతలేము. సో గైస్ చూడండి, మనం అయితే ఇప్పుడు స్టాండ్ గిట్ట కొంటున్నాం కొత్తది. సో హ్యాండ్ అయితే చెయ్యి చాలా వస్తుంది. సో మేము వీడియోలు చేస్తుంటే చాలా వస్తుంది. సో గైస్ అందరూ అయితే జర మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇదంతా మీకోసమే చేస్తున్నాం మేము. సో గైస్ అందరు జర మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకొకటి మీరు మనమైతే కొత్తవి వస్తున్నాయి ఇంకా మంచివి. ఎట్లా అంటే మీరు జర మాకు సపోర్ట్ చేసిందంటే నేనైతే బయటికి చెప్తాది. సో మనైతే కొత్తవి మంచివి వస్తున్నాయి, రీల్స్ అయినా కానీ యూట్యూబ్ బ్లాగ్స్ అయినా కానీ. సో మన టీంతోనే నేనైతే ప్లాన్ చేసినాను. సో మనకి మీరు కొంచెం నేను చూపిస్తా, మధ్యలో కొన్ని వీడియోస్ అయినాకనైతే చూపిస్తా, ఇంకా టైం ఉంది అవి చూపించడానికి. సో గైస్ వీరలాగా చేస్తున్నాం మేము మొత్తము. సో కొన్ని పాటలు అనేటివి అయితే చేస్తున్నాము. సో చిన్న ఇంటి ఇచ్చిన కొన్ని పాటలు అయితే మా అయితే చేస్తున్నాం, అంటే మా సొంతం పాటలు కాదు. సో సినిమా పాటల మీదవే కొన్ని షూటింగ్ అయితే చేస్తున్నాం మేము. సో అది ఇక వేరేలాగా ఉంటుంది. సో చూడుర్రి గైస్, ఇంకా ఒక 2-3 మంత్స్ అయితే వస్తాయి అది. సో టైం పడుతుంది, మినిమం 3 మంత్స్ అయితే పడుతుంది. సో 3 మంత్స్ అయితే వెయిట్ చేయర్రి, పాట అయితే వస్తుంది. వేరే లాక్కుంది అలా మేము ఏ క్యారెక్టర్లు మీకు అయితే అవి చూపియను నేను ఇక. సో మనమైతే వేరే లాగా చేస్తున్నాము. సో గైస్ అందరైతే అవిటి కోసమైనా జర వెయిట్ చేయర్రి. అంటే 3 మంత్స్ అంటే 3 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు. సో గైస్ 3 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు, ఎంత అయినా కావచ్చు. సో జర అందరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయర్రి. ఎందుకంటే మా మీద డిపెండ్ అయ్యి లేదు అది. ఎట్లా అంటే మా మీద డిపెండ్ అయ్యి ఏం లేదు, అంటే సాంగ్ గురించి అయితే మా మీద డిపెండ్ అయ్యి లేదు. సో మన వాళ్ళు అయితే జర అంటే షూట్ ప్రకారం అయితే వీక్లో 1 షూట్ అవుతుంది అలా. సో నేనైతే దాని గురించి ఎక్కువ చెప్పిస్తున్నాను, నేను చెప్పయ్యా దాని గురించి. సో గైస్ నన్ను అయితే ఎందుకు తిట్టిన కదా చెప్పుర్రి మీరు. సో మేమైతే తప్పేం చేయలేము కదా, మనోనికి అయితే అట్లా ఎంటర్టైన్మెంట్ చేసినాం, ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే. సో అందరైతే జర ఏమనుకోకూర్రి, మళ్ళీ సరే మీరు వద్దంటున్నారు కదా మేము అట్లాంటి ఎంటర్టైన్మెంట్ అయితే వేయము. సో అందరికైతే చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ పెట్టారు కదా. కొందరికి అయితే మంచిగా అనిపించింది, ఎవరికైతే మంచిగా అనిపించిందో కామెంట్లు ఎస్ అని పెట్టుర్రి, ఎవరికైతే మంచిగా అనిపించలేదో నో అని పెట్టుర్రి. సో గైస్ నాకైతే మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది నాకానికి. సో మేము ప్లాన్ చేసుకుంటే అది ముందే. సో అయితే అట్లా వేద్దామని అయితే మేమైతే అనుకున్నాము. సో గైస్ అందరూ అయితే జర మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను మరీ చెప్తున్నా మీకు, జర మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వీడియో సగమే చూడరు, ఎక్కువ చూడకూరు వీడియో. సగమే చూసి మీకు సగం నచ్చినట్టయితే ఒక లైక్ చేయుర్రి, మళ్ళీ చూడుర్రి. అదే మీకు నచ్చలేదంటే
లైక్ చేయకూర్రి. సో గాయస్ ఇంకా చాలామంది అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అందరు జర సబ్స్క్రైబ్ చేసుకోరి మన ఛానల్కి. మరీ చెప్తున్నాను, ఛానల్కి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలంటున్నా అంటే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎక్కడికైనా పోతున్నారు అనుకో, దాని మనీ మెసేజ్ వస్తుంది. ఏం మెసేజ్ వచ్చిందని చూడగానే మన మీద అనిపించేస్తుంది. అదే వేరే అంటే సో గాయస్ చూడరి, మనమైతే కొన్ని రోజులనైతే సెల్ఫీ స్టాండ్ అయితే కొంటున్నాము, కెమెరా అన్నీ తీసుకుంటున్నాము. జర మీరు సపోర్ట్ చేసిందంటే మనం అన్నీ తీసుకుంటాం గాయస్. సో చూడరు, నేను చేయిలో పట్టుకొని తీసుకుంటే చెయ్యి అయితే వస్తుంది. సో ఇక అది ఏడుకొచ్చినాం టాపిక్. మీరు ఇట్లా బండి మీద ఇట్లా పోతుంటారు కదా, సో మెసేజ్ రాగానే మీరు చూసుకోగానే మీద నోటిఫికేషన్లో చూపించేస్తుంది మన ఛానల్ ఇట్లా వీడియో వచ్చింది రోహన్ ఛానల్లో అని. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరు అనుకో గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇట్లా మన ఫోన్ తీసి చూడంగానే అంటే ఇట్లా చూస్తారు కదా, చూడంగానే ఏం కనిపించదు మీకు. మళ్ళీ మన ఛానల్లో పోవాలి, లింక్ ఓపెన్ చేయాలి, లింక్ ఓపెన్ చేసినాక వీడియోస్లో పోవాలి, మీరు వీడియోస్ చూడాలి కొత్త వచ్చిందా రాలేదని. సో అట్లా ఎందుకు అంత రిస్క్. సో మన వీడియోస్ నచ్చిన వాళ్ళు అయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుని అనుకో మీకు అట్లా అనిపిస్తుంది. సో గాయస్ అందరూ అయితే నాకు చేయటని వస్తుంది. సో వీడియో అయితే ఆపేస్తాను. కొన్ని రోజులనైతే మనం అయితే స్టాండ్ గిట్ అన్నీ కొంటున్నాము. సో గాయస్ జర సపోర్ట్ చేయరు, ఇంకా ఉంటాం మనము, ఇంకా చాలా ఉన్నాయి. సో మీరైతే జర సపోర్ట్ చేసిందంటే మనం అన్నీ తీసుకుంటాము. సో గాయస్ అందరూ అయితే మన ఛానల్కి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే వేయర్రి. మరీ చేయని వస్తుంది. నేను అయితే వీడియో ఆపేస్తున్నాను.